తెలియని వాళ్ళు ఉండరు కాబట్టి దయచేసి దాన్ని మేము ఏదైతే సజెషన్స్ ఇస్తున్నామో కాలనీ వాళ్ళు కూడా సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కూడా ఇచ్చారు, అసోసియేషన్స్ ఇచ్చారు, మన ఎవరైతే మహిళా వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఖచ్చితంగా ఇంకొక చిన్న సజెషన్ కమిషనర్ గారు, సాటర్డే సండే వచ్చింది, ఆల్ ఆర్ వెల్ఫేర్ అసోసియేషన్స్ వాళ్ళు ఏమన్నారంటే సాటర్డే సండే వచ్చింది కాబట్టి 2 days ఏమన్నా ఎక్స్టెన్షన్ చేస్తారా, అది కూడా కన్సిడర్ చేయాలని సజెషన్స్ కోసం పెద్ద ఇబ్బంది పడదు అనే ఆలోచన చేస్తూ మీకు ఈ సలహా. లాల్ సింగ్ యు ప్లీజ్ సిట్ డౌన్ లాల్ సింగ్. Honorable Madam, Honorable Madam, ex officio MLAs and मेरे साथी कारपोरेटर्स, मैडम गोशामिल असेंबली में 6 वार्ड थे मैडम पहले, अब उसको 7 बनाया गया और इस पर सबसे बड़ा वार्ड है मैडम, टोटल गोशामिल असेंबली में 14 वार्ड सबसे बड़ा वार्ड है, उस पर 11 ब्लॉक है मैडम, वो 11 ब्लॉक सिर्फ एक नया वार्ड बना 150, पुराना नंबर है हमारा 51 ओनली, तो उस पर हमारा कर्मभूमि हम काम करे सो फिर से डेवलप करे तो वो. నమస్కారం. ఉదయం నుండి చూస్తా ఉన్నామన్నమా అందరం కూడా శివారు మున్సిపల్ మాకు కూడా బాగుంటుంది. ఇంకా చిన్న చిన్న ఊర్లలో జల్లపల్లి ఉన్నది, ఆడ 3 కార్పొరేటర్లు అయింది, శంషాద్ ఏమో 2 అవుతాయి, జల్లపల్లి శంషాద్ కూడా తక్కువ ఉంటాయి ఓట్లు. అంటే ఇవన్నీ మీద దృష్టి పెట్టి మీరు చేయాలని చెప్తున్నాం. ఎందుకంటే మేము కూడా విమర్శించేది ఏం కాదు, ఇది మీరు కూర్చొని మళ్ళీ ఒక పని మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టుకొని కౌన్సిలర్ కార్పొరేటర్ కూర్చోబెట్టుకొని ఏ విధంగా చేస్తే బాగుంటుందని నేను చెప్తున్నాను మేడం. ఎక్కువ చెప్పేది ఏంటంటే అదే చేయాలి, ఎట్టి పక్కన చేయాలి. ఎందుకంటే పెంచాలి కార్పొరేటర్, 7 కార్పొరేటర్లు అయితే 10 కార్పొరేటర్లు అయితే ఏ కార్డు 2 కార్పొరేటర్లు పెంచితే ఎట్లయితే 3 లక్షల ఓట్లు ఉన్నాయి. అందుకని ఆయన చూసి మీరు చేయాలని మా కమిషనర్ కోరుతాను. నిన్న కూడా నేను మొత్తం లెటర్లు ఇవ్వడం జరిగింది, దాని మీద తీయాలని మీ అందరినీ కోరుతున్నాను మేడం. నమస్తే అమ్మా. మేయర్ గారికి సభకంత నమస్కారం. ఉదయం నుండి చూస్తా ఉన్నామమ్మా అందరం కూడా శివారు మున్సిపాలిటీలు ఎందుకు కలిపారనేది ఎవరికి అర్థం కాని ప్రశ్న ఒకటి, చేసినప్పుడు ఏ విధంగా చేస్తారనేది కూడా మాట్లాడుతున్న సందర్భం. ఒక డివిజన్లో ఎక్కువ ఒక డివిజన్లో తక్కువ చేస్తున్న విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకొచ్చారు. నిజంగా శివారు మున్సిపాలిటీస్ అన్ని కూడా మీరు ఒక్కసారి ఎగ్జామిన్ చేస్తే అక్కడున్న కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ నిరంతరం ప్రజల మధ్యలో వీళ్ళు ఎట్లా ఉంటారో గౌరవ కార్పొరేటర్స్ వాళ్ళు కూడా అట్లాగే ఉంటారు. వాటిని తీసుకొచ్చి ఇలా మెడ్ చేయడం వల్ల అసలు ప్రజలకు కూడా ఇబ్బంది. రెండవ అంశం ఏంటంటే మీరు డివిజన్స్ డివైడ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గారు చెప్పినట్టు ఆదిపట్ల, తుక్కుగూడ, మణికొండ, శంషాబాద్, కమిషనర్ గారు మాట్లాడుతూ కొల్లూరు డెవలప్ అవుతుంది కాబట్టి తక్కువ డివిజన్తో పెట్టిను, తక్కువ నెంబర్తోనే అని చెప్పారు. ఈ సరౌండింగ్ అంతా కూడా బాగా డెవలప్ అయ్యే ఏరియా అని మీరు చెప్తున్నారు. దాంట్లో అగ్రికల్చర్ కూడా ఉంది. ఇంకా అక్కడ గతంలో శివారు మున్సిపాలిటీస్ కలిపినప్పుడు ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో ఇప్పుడు కూడా శివారు మున్సిపాలిటీస్ ఇందులో కలపడం వల్ల అదే ఇబ్బంది పడతారు. దాన్ని మళ్ళీ పునఃపరిశీలించాలని ప్రభుత్వానికి మీరు పంపించాలని కోరుతున్నాను. రెండో అంశం ఏంటంటే 150 డివిజన్స్కు మరి 150 యాడ్ చేశారు. 150లో 58 మాత్రమే సరౌండింగ్ శివారు మున్సిపాలిటీస్లో 58 డివిజన్లు వచ్చినాయి. ఇప్పుడున్న కార్పొరేటర్లు కౌన్సిలర్లు దాదాపుగా 800 మంది కార్పొరేటర్లు కౌన్సిలర్లు ప్రజల మధ్యలో ఉండేవాళ్ళు తీసేసి 58 తీసుకొచ్చాం. సిటీలో 100 పెంచున్నారు, సంతోషం. అట్లాగే సరౌండింగ్లో కూడా ఖచ్చితంగా